హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సోషల్కి సంబంధించి టెక్స్ట్ బుక్ బేస్డ్గా మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ టెక్స్ట్ బుక్లో మనకు ఏమేమి చదవాలి ఏంది అనేసి మనకు ఫస్ట్ ఒకసారి అయితే లెసన్ అయితే ప్రాక్టీస్ చేద్దామండి. లెసన్ ఒకసారి అయితే చదువుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలామంది వచ్చేసి మాకు టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు అంటున్నారు. సో వాళ్ళ కోసం మాత్రమే అండి టెక్స్ట్ బుక్ అసలు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది అనేసి మనము ఈ వీడియోలో చూద్దాము. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే చూడండి, మొత్తం టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వీటికి సంబంధించి ఏ రోజైతే నేను లెసన్స్ చెప్తానో నెక్స్ట్ డేనే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్లోడ్ అయితే చేస్తానండి. సో టెక్స్ట్ బుక్లోనే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెక్స్ట్ బుక్ కూడా కొత్తదండి, ఇది చాలామందికి ఇప్పుడు సిలబస్ కొత్తదా పాతదా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది 2024. సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి బుక్సే అనమాట. సో దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి సెమిస్టర్ 1లో 3 లెసన్స్ అయితే చూద్దామండి ఈ వీడియోలో. సౌర కుటుంబంలో మన భూమి, గ్లోబు భూమికి నమూనా, పటములు, వీటికి సంబంధించినటువంటిది క్లియర్గా అయితే మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఇదండి, సౌర కుటుంబంలో మన భూమి. ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫాస్ట్గా అయితే రివైజ్ చేస్తాను, ఎందుకంటే మనకు రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫాస్ట్గా అయితే చదువుకోండి. సో ఇవి మొత్తం వచ్చేసి ఫస్ట్ ఖగోళ వస్తువులు అనేటటువంటి టాపిక్ అయితే ఇచ్చారండి. సో ఖగోళ వస్తువులు వచ్చేసి మనకు మొత్తము సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ సౌర కుటుంబము, గెలాక్సీ, విశ్వము, ఈ పాయింట్స్ మనం చదువుకోవాలి. సో దీంట్లో నేనైతే హైలైట్స్ చేస్తానండి ఇంపార్టెంట్ పాయింట్స్ దాదాపుగా. సో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కావాలనుకుంటే కొంచెం వీడియో అనేది ఆఫ్ చేసుకొని కొంచెం చదువుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నింటినీ కలిపి ఏమంటారండి? ఖగోళ వస్తువులు అనేసి అంటారు. ఖగోళ వస్తువులు వచ్చేసి చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయన్నమాట. సో ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. సో మనకు ఆకాశంలో ఏమేమి ఉంటాయండి? సూర్యుడు, చంద్రుడు, రాత్రి, అలాగే ఆకాశంలో మెరుస్తూ ఉండేటటువంటి నక్షత్రాలు కూడా ఉంటాయి కదా. సో వీటన్నిటిని కలిపి ఏమంటాము? ఖగోళ వస్తువులు అంటారు. సో ఈ ఖగోళ వస్తువులు వచ్చేసి అనేక వాయువులు కలిగి ఉండడం వల్ల అవి వేడిగా ఉంటాయండి. అలాగే ఈ ఖగోళ వస్తువులన్నింటినీ కలిపి నక్షత్రాలు అని అంటారు. అలాగే సూర్యుడు కూడా ఒక నక్షత్రం అండి. మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సూర్యుడు అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఒక నక్షత్రమా, గ్రహమా, ఉపగ్రహమా, ఉల్కల అనేసి అడుగుతారనమాట. సూర్యుడు అనేది ఒక నక్షత్రం అండి. నెక్స్ట్ మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. భూమి అనేది ఒక గ్రహం అండి. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడి, కాంతిని పొందుతుంది. సో మనకు దగ్గరగా ఉండేటటువంటి నక్షత్రం ఏదండి? సూర్యుడు అనమాట. కాబట్టే మనకు కనిపిస్తూ ఉంటాడండి సూర్యుడు. సో సూర్యుడి నుంచే భూమి అనేది వేడిని, కాంతిని పొందుతూ ఉంటుంది. మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలాగా మెరుస్తున్నట్లు కనిపిస్తుందన్నమాట. మన ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. సో చంద్రుడు ఎవరండి? ఒక ఉపగ్రహం అండి. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి వలె సూర్యుడి నుండి వేడి, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. సో దీంట్లో మీకు ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఏంటంటే సూర్యుడు ఎవరు అంటే ఒక నక్షత్రం అండి, భూమి అనేది ఒక గ్రహము, నెక్స్ట్ చంద్రుడు వచ్చేసి ఒక ఉపగ్రహం అండి. చంద్రుడు ఒక ఉపగ్రహం. నెక్స్ట్ మనకు వచ్చేసి మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 7 గ్రహాలు ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మనకు నక్షత్రాలు అనేటి పైన చాలా ఉంటాయి కదా. సో వీటన్నిటిని కలిపి మనం నక్షత్ర రాసులు అనేసి పిలుస్తూ ఉంటారండి. సో దీన్ని ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేటటువంటిది ఒక నక్షత్ర రాశి.
ఉర్సా మేజర్ను ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అనే క్వశ్చన్ కూడా ఇంతకుముందు టెట్లో అడిగారండి. ఉర్సా మేజర్ను వచ్చేసి బిగ్ బేర్ అనేసి కూడా పిలుస్తారండి. ఇది ఒక నక్షత్ర రాశి అనమాట. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి ఏంటి అంటే సప్తర్షి. సప్తర్షి అంటే ఏంటంటే ఇది ఒక 7 నక్షత్రాల సమూహాన్ని మనము సప్తర్షిగా చెప్తామండి. నెక్స్ట్, మీకు తెలుసా అనేటటువంటి టాపిక్ కంపల్సరీ చదువుకోండి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీగా మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారండి. ఈ నక్షత్రము ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీన్ని ఏమంటాము? ధ్రువ నక్షత్రం అంటామండి. ఉత్తర దిక్కును సూచించేటటువంటి నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం. నెక్స్ట్, ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుందన్నమాట. ధ్రువ నక్షత్రం అనేది మనకు ఎన్ని సీజన్లు మారినా, మనకు మార్నింగ్ కానీ నైట్లు కానీ ఎన్ని చేంజెస్ వచ్చినా కూడా దాని ప్లేస్ అయితే మారదండి. సో సప్తర్షి నక్షత్ర రాశి అంటే ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనము గుర్తించవచ్చు. సో ఇక్కడ మనకు 7 నక్షత్రాలు అయితే ఉన్నాయి కదండి. సో ఈ 7 నక్షత్రాల ఆధారంగా అలాగే ఉత్తరం వైపుకు ఈ సప్తర్షి నక్షత్ర రాశిని బట్టి మనము ధ్రువ నక్షత్రాన్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు. సో ధ్రువ నక్షత్రం మనకు ఏ దిక్కున ఉంటుందంటే మనకు ఉత్తర దిక్కున ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో భూమి మాత్రమే కాదు, మనకు ఇంకొక 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. సూర్యుడు 8 గ్రహాలు అలాగే ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు కలిపి మన సౌర వ్యవస్థని ఏర్పాటు చేశాయన్నమాట. సౌర వ్యవస్థ అంటే ఏమేమి ఉంటాయండి? దాంట్లో ఉల్కలు, గ్రహశకలాలు, ఉపగ్రహాలు, 8 గ్రహాలు, సూర్యుడు, వీటన్నిటిని కలిపి మనము సౌర వ్యవస్థ అంటాము. సో దీనికి మనకు సూర్యుడు యజమానిగా ఉన్నందువలన దీన్ని మనం ఏమని పిలుస్తాము? సౌర కుటుంబం అనేసి కూడా పిలుస్తామండి. నెక్స్ట్, సూర్యుడు గురించి ఇచ్చారు. సూర్యుడు వచ్చేసి మనకు ఒక నక్షత్రం అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. సో సూర్యుడు వచ్చేసి మన సౌర కుటుంబంలో మధ్యలో ఉంటాడండి. ఇది చాలా పెద్దది. సూర్యుడు వచ్చేసి మనకు చాలా పెద్ద నక్షత్రం అండి, అందుకే మనకు కనిపిస్తుంది అనమాట బాగా క్లియర్గా. సో ఇది వచ్చేసి వేడి వాయువులతో కలిగి ఉంటుందండి. నెక్స్ట్, సౌర కుటుంబానికి అవసరమైన వేడిని, కాంతిని సూర్యుడు ఒక్కడే అందించడం జరుగుతుంది. సూర్యుని ఉపరితలం పైన దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందండి. సూర్యుడు ఉపరితలం పైన ఎన్ని వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందండి. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు. ఎందుకు అంటే మనకు భూమి అనేది సూర్యుని నుంచి చాలా దూరంలో ఉందండి. సో ఎంత దూరంలో ఉంది? అది 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందండి. అందుకే మనకు వేడి అనేది ఎక్కువగా కనిపించదు. ఇక్కడ మీకు ఎంత వేడి ఉంది? 6000 డిగ్రీల వేడి అంటే చాలా హీట్ అనేది ఉంటుందండి. సో అది మనకు ఎందుకు రాదు అంటే మనము సూర్యుడి నుంచి భూమి అనేది చాలా దూరంలో ఉంది కాబట్టి మనకు అంత వేడి అనేది ఉండదన్నమాట భూమి మీద. సో మొత్తము సూర్యుడు వచ్చేసి భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నెక్స్ట్, సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యునిలో మొత్తము 13 లక్షల భూములు ఇమిడిపోగలవండి. సూర్యునిలో 13 లక్షల భూములు ఇమిడిపోయేంత పెద్దదన్నమాట సూర్యుడని. నెక్స్ట్, మన సౌర కుటుంబంలో వచ్చేసి మొత్తం 8 గ్రహాలు ఉంటాయండి. సో భూమితో కలిపి అనమాట. ఇందాక మనము భూమిని కలపకుండా 7 గ్రహాలని చెప్పాం కదా. సో భూమితో కలిపి మనకు 8 గ్రహాలు అయితే ఉంటాయండి. సో అవి ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతిని వచ్చేసి గురుడు అని కూడా పిలుస్తారండి. నెక్స్ట్, శని, ఇంద్రుడు, వరుణుడు, ఇవి 8 గ్రహాలండి. నెక్స్ట్ ఇంకోటి మనకు ప్లూటో అని ఇంతకుముందు గ్రహం ఉండేది. సో అది క్రమంగా అంతరించిపోవడం వల్ల దాని యొక్క గ్రహం అనేటటువంటి వాల్యూని అయితే అది కోల్పోయిందండి. సో దాన్ని అయితే తీసేశారు. సో ఇప్పుడు మనకు మొత్తము 8 గ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 8 గ్రహాలు కూడా మనకు సౌర కుటుంబంలో వచ్చేసి ఒక స్థిర మార్గాలలో తిరుగుతూ ఉంటాయండి. వాటి యొక్క మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గాల పొడవుగా
ఉంటాయన్నమాట. సో వీటిని ఏమంటాము అంటే కక్షలు అంటారు. ఈ గ్రహాలు వచ్చేసి మొత్తము 8 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, సో వాటిని ఏమని పిలుస్తారు? కక్షలు అనేసి పిలుస్తారండి. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను వచ్చేసి అంతరగ్రహాలు అని అంటారు. ఈ 4 గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అనమాట. ఇవి మనకు కొంచెం దగ్గరగా ఉంటాయండి, సూర్యుడికి కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటిని అంతరగ్రహాలు అనేసి అంటాము. అంతరగ్రహాలు వచ్చేసి చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయన్నమాట. చివరి 4 గ్రహాలను వచ్చేసి బాహ్య గ్రహాలు అంటారు. సో బాహ్య గ్రహాలు అంటే ఏవండి? బృహస్పతి, గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇవి వచ్చేసి బాహ్య గ్రహాలుగా చెప్తాము. సో అంతర్గ్రహాలు అంటే ఏవండి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బాహ్య గ్రహాలు అంటే ఏంటి? బృహస్పతి అంటే గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇవి బాహ్య గ్రహాలుగా చెప్తామన్నమాట. నెక్స్ట్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే బుధుడండి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధుడు. అంటే మనకు ఫస్ట్ వచ్చే గ్రహం ఏదంటే బుధుడండి. నెక్స్ట్, శుక్రుడిని వచ్చేసి భూమి యొక్క కవల గ్రహం అనేసి పిలుస్తారు. అంటే ఎర్త్ ట్విన్గా పిలుస్తారండి. ఇంతకుముందు కూడా ఇది క్వశ్చన్ వచ్చిందండి, ఎర్త్ ట్విన్గా పిలువబడే గ్రహం ఏది అనేసి ఇచ్చారు. సో శుక్రుడిని వచ్చేసి భూమికి కవల గ్రహంగా చెప్తాము, శుక్రుడిని అండి. ఎందుకంటే దాని పరిమాణము, ఆకారము భూమిని చాలా వరకు పోలి ఉంటుందన్నమాట. సో కాబట్టి అంటే సెకండ్ శుక్రుడు, భూమి రెండు కూడా మనకు సేమ్ లాగానే ఉంటాయండి. సో అందుకని వీటిని ఎర్త్ ట్విన్గా పరిగణిస్తారు. నెక్స్ట్, గ్రహాలలో పెద్దది వచ్చేసి బృహస్పతి అండి. గ్రహాలలో పెద్దది వచ్చేసి బృహస్పతి, చిన్నది వచ్చేసి బుధుడు అనమాట. సో ఇక్కడ మనకు వీటిని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఒక కోడ్ అయితే ఇచ్చారండి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ న్యూడిల్స్ అనేసి ఇచ్చారు. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం వచ్చేసి 88 రోజులండి బుధుడికి సంబంధించి. తన చుట్టూ తాను తిరగడానికి వచ్చేసి 59 రోజులైతే పడుతూ ఉంటుంది. శుక్రుడికి చూసుకుంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 225 రోజులు, అలాగే తన చుట్టూ తాను తిరగడానికి వచ్చేసి 243 రోజులు పడుతుందండి. నెక్స్ట్, భూమి చూసుకున్నట్లయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు వచ్చేసి 365 మళ్ళీ ఒక పావు రోజు అయితే పడుతుందండి. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం వచ్చేసి 1 రోజు. అలాగే భూమికి ఉండేటటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 1 అండి. నెక్స్ట్, అంగారకుడికి చూసుకున్నట్లయితే సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం వచ్చేసి 687 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టు కాలం వచ్చేసి 1 రోజు అండి. నెక్స్ట్, ఉపగ్రహాలు అంగారకుడికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 2 అయితే ఉన్నాయి. నెక్స్ట్, బృహస్పతికి సంబంధించి ఇచ్చారండి. బృహస్పతి వచ్చేసి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం వచ్చేసి 11 సంవత్సరాల 11 నెలల 11 నెలలు అంటే సుమారు దాదాపు 12 సంవత్సరాలు అనేసి ఇచ్చారండి. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టు కాలం వచ్చేసి 9 గంటల 56 నిమిషాలు. అలాగే బృహస్పతికి అంటే గురుడికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే మొత్తము 79 ఉపగ్రహాలు అయితే ఉన్నాయండి. సో ఎక్కువగా ఉపగ్రహాలు ఉండేటటువంటి గ్రహం ఏది అంటే బృహస్పతి అండి, అంటే గురుగ్రహం. నెక్స్ట్, శనికి చూసుకున్నట్లయితే సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం వచ్చేసి 29 సంవత్సరాలండి. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టు కాలం వచ్చేసి 10 గంటల 40 నిమిషాలు. అలాగే శని గ్రహానికి ఉన్న ఉపగ్రహాలు వచ్చేసి 82 అండి. నెక్స్ట్, ఇందాక ఎక్కువగా ఉపగ్రహాలు ఉండేటటువంటి గ్రహం వచ్చేసి శని అండి, 82 ఉన్నాయి కదా. సో శని గ్రహం వచ్చేసి మనకు ఎక్కువగా ఉపగ్రహాలు ఉన్నవి. నెక్స్ట్, ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం వచ్చేసి 84 సంవత్సరాలండి. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టు కాలం వచ్చేసి 17 గంటల 14 నిమిషాలు. అలాగే ఇంద్రుడికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య వచ్చేసి 27 అండి. వరుణుడికి సంబంధించి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 164 సంవత్సరాలండి. తన చుట్టూ తాను తిరగడానికి పట్టుకాలం వచ్చేసి 16 గంటల 7 నిమిషాలు. అలాగే వరుణునికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య వచ్చేసి 14 అండి. ఇవి గ్రహాలు, వాటికి సంబంధించినటువంటి ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయనేసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఇక్కడ 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో వచ్చేసి మొత్తం 9 గ్రహాలు అయితే ఉన్నాయండి. కానీ ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయన్నమాట. 9వ గ్రహం ఏది అంటే ప్లూటో అనమాట. సో అది కొంచెము మరగుజ్జుగా అయిపోయింది, అంటే చాలా చిన్నగా అయిపోవడం వల్ల సో గ్రహాలలో నుంచి దాన్ని అయితే తీసేయడం జరిగిందండి. నెక్స్ట్ ఎన్నో సంవత్సరం వరకు అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి మనల్ని ఎన్నో సంవత్సరం వరకు 9 గ్రహాలు ఉన్నాయి అనేసి కూడా అడుగుతారు. 2006వ సంవత్సరం వరకు మనకు 9 గ్రహాలు అయితే ఉండేవండి. నెక్స్ట్ భూమి గురించి చూసుకున్నట్లయితే మనం నివసిస్తున్న భూమి సూర్యుడి నుంచి 3వ గ్రహం అండి. మీకు ఇందాక చెప్పాను కదా, బుధుడు, శుక్రుడు, తర్వాత భూమి అనమాట. సో భూమి ఎన్నో గ్రహం అవుతుంది? 3వ గ్రహం అవుతుంది అనమాట. ఇది పరిమాణంలో 5వ పెద్ద గ్రహము. పరిమాణంలో చూసుకుంటే 5వదండి. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే భూమి యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే జియోయిడ్ అనేసి చెప్తామండి. జియోయిడ్గా అభివర్ణిస్తారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారము అనేసి అర్థం అండి. జియోయిడ్ అంటే అర్థం ఏంటి? భూమి లాంటి ఆకారము. నెక్స్ట్ భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏదంటే చంద్రుడండి. భూమికి ఎన్ని గ్రహాలు ఉన్నాయని ఒకటే ఒక ఉపగ్రహం ఉందన్నాం కదా, సో అది ఏది అంటే చంద్రుడండి. నెక్స్ట్ బాహ్య అంతరిక్షం నుంచి భూమి వచ్చేసి మనకు నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే 3/2 ఉపరితలం నీటితో కప్పబడి ఉంది కాబట్టి దీనిని నీలిగ్రహం అంటాము. సో ఏ గ్రహాన్ని నీలిగ్రహం అంటారండి? భూమిని మనము నీలిగ్రహంగా చెబుతాము. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అర్థమైనాయి కదా. సో దీంట్లో మనకు భూమి వచ్చేసి సూర్యుడి నుంచి ఎన్నవ గ్రహము? 3వ గ్రహము. పరిమాణంలో ఎన్నవ గ్రహము? 5వ పెద్ద గ్రహం అండి. జియోయిడ్ అంటే ఏంటి? భూమి లాంటి ఆకారాన్ని జియోయిడ్గా పిలుస్తాము. అలాగే భూమికి ఉండేటటువంటి ఉపగ్రహాలు ఎన్ని? 1. అది ఏది అంటే చంద్రుడండి. భూమికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఉపగ్రహము చంద్రుడు. అలాగే భూమి వచ్చేసి మనకు నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే 3/2 నీరు ఉండడం వల్ల మనకు భూమి నీలం రంగులో కనిపిస్తుందండి. ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇక్కడ అందుకే భూమిని మనము నీలిగ్రహంగా చెబుతాము. నెక్స్ట్ చదివేటప్పుడే ఫస్ట్ క్లియర్ కట్గా అన్ని పాయింట్స్ అయితే చదివేయండి. మళ్ళీ ఒక్కసారి కొంతమందికి టైం ఉంటే 2-3 టైమ్స్ రివైజ్ చేసుకోండి. లేని వాళ్ళు ఒక్కసారైనా కంపల్సరీగా రివైజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమి యొక్క ఆవరణాలు చూసుకుంటే మనకు ఎన్ని ఆవరణాలు ఉంటాయంటే శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణం ఇవన్నీ కూడా కలిగి ఉంటాయండి. సో మనము ఈ 3 ఆవరణాలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపైన జీవులు జీవించడాన్ని సాధ్యం చేస్తాయి. సో కాబట్టి దీన్ని మనము జీవావరణము అనేసి చెప్తామండి. నెక్స్ట్ అది కాంతి వచ్చేసి ఒక సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో అండి. 3 లక్షల కిలోమీటర్ల వేగంతో మనకు కాంతి అనేది ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ, అంటే ఇంత ఫాస్ట్గా ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుందండి. సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎన్ని నిమిషాలు? 8 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్ శిలావరణం అంటే అందరికీ తెలిసిందే కదండి. మనం నివసించేటటువంటి భూమి శిలావరణం అన్నమాట. ఇది రాళ్ళతో నేలతో కూడినటువంటి భూమి. నెక్స్ట్ జలావరణం అంటే భూమిపై గల జల భాగాలైనటువంటి మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు, నదులు, పర్వతాలు, ఎక్కడైతే నీటి ఆవరణాలు ఉంటాయో ఇవన్నీ కలిపి మనము జలావరణంగా పిలుస్తాము. నెక్స్ట్ వాతావరణం అంటే ఏంటి? భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వచ్చేసి మనము వాతావరణంగా చెప్తామండి. సో వాతావరణంలో వివిధ రకాలైనటువంటి వాయువులు అయితే ఉంటాయి. సో మనకు ఏ ఏ వాయువులు ఉంటాయి? ప్రధానంగా నత్రజని ఉంటుందండి. సో నత్రజని ఎంత శాతం ఉంటుంది? 78% ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ ఉంటుందండి. ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది? 21% ఉంటుందన్నమాట. ఇతర వాయువులైనటువంటి కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోను ఇవన్నీ కూడా మనకు తక్కువ మోతాదులో ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ ఎంత ఉంటుందండి? 0.04 ఉంటుందండి. నెక్స్ట్ ఆర్గాన్ కూడా 0.08 ఎంత ఉంటుందండి సంథింగ్.
సో ఇలా ఇవన్నీ కూడా తక్కువ పరిమాణంలోనే ఉంటాయి. సో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు నత్రజని వచ్చేసి ఎంత శాతం ఉంటుంది వాతావరణంలో? 78% ఉంటుంది. ఆక్సిజన్ వచ్చేసి 21% ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీవావరణం అనేసి ఇచ్చారండి. జీవావరణం అంటే భూమిపైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి మనము జీవావరణంగా పిలుస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఉపగ్రహాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే గ్రహాల చుట్టూ కూడా కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటిని ఏమంటారు అంటే ఉపగ్రహాలు అంటారు. ఓకేనా అండి. బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. సో ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏవి అనేసి కూడా అడుగుతూ ఉంటారండి. అవి ఏంటి అంటే బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవండి. మిగిలిన అన్ని గ్రహాలకు గ్రహాలైతే ఉన్నాయి. నెక్స్ట్ చంద్రుడికి చూసుకుంటే భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏదండి? చంద్రుడు. దీని వ్యాసం వచ్చేసి భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మనకు చందమామ కానీ సూర్యుడు కానీ కొంచెం పెద్దగా ఎందుకు కనిపిస్తారంటే మనకు కొంచెం అవి దగ్గరలో ఉన్నందువలన అలా కనిపిస్తాయండి. నెక్స్ట్ చంద్రుడు వచ్చేసి భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే 3,84,000 కిలోమీటర్ల దూరంలో మనకు చంద్రుడు అయితే ఉన్నాడు. సో ఇది చంద్రుడి గురించి అండి. నెక్స్ట్ది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి వచ్చేసి మొత్తము 27 రోజుల టైం అయితే పడుతుందండి. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజుల సమయం అయితే పడుతుందన్నమాట. సో కాబట్టి మనకు చంద్రుడు వచ్చేసి ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. మనకేంటంటే చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుందండి. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజులు పడుతుంది. కాబట్టి మనకు ఒకవైపు భాగం మాత్రమే కనిపిస్తూ ఉంటుందన్నమాట చందమామకి. రెండో వైపు అయితే మనకు కనపరాదు కదా. సో ఎందుకు కనపరాదు అంటే దానికి కారణం అదేనండి. నెక్స్ట్ చంద్రుడి పైన జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. దాని ఉపరితలం వచ్చేసి పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది. చంద్రుని ఉపరితలం పైన అవి నీడలను కలగజేస్తాయి. అంటే మనకు చంద్రుడిలో వచ్చేసి అక్కడక్కడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది కదండి, ఫుల్ వైట్గా కాకుండా. సో ఎందుకు కనిపిస్తూ ఉంటుందంటే ఈ పర్వతాలు, మైదానాలు, ఈ గుంతలు వీటి యొక్క నీడలు వచ్చేసి ఆ చంద్రుడి పైన పడుతూ ఉంటాయి. నెక్స్ట్ చంద్రుని ఉపరితలం పైన అడుగుపెట్టినటువంటి మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. చంద్రుడి పైన మొదటగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఇతను ఏ దేశానికి చెందినవాడు? అమెరికాకు చెందినవాడు. ఇతను వచ్చేసి మనకు 21 జూలై 1969న చంద్రుడి పైన అడుగుపెట్టాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసి జూలై 21, 1969లో చంద్రుడి పైన అడుగైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్ సో ఇక్కడ మీకు తెలుసా అనేసి ఇస్రో గురించి అయితే ఇచ్చారండి. ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అన్నమాట. శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుందన్నమాట ఇస్రో వచ్చేసి ఎక్కడ ఉంది? శ్రీహరికోటలో ఉందన్నమాట. ఇస్రో మాజీ చైర్మన్ వచ్చేసి సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC, అలాగే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ SHAR అనేసి వీటికి పేరు పెట్టడం జరిగిందండి. సో అబ్రివేషన్స్ కూడా మనల్ని అడుగుతుంటారనమాట. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే SDSC, అలాగే SHAR అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అండి. ఇవి వచ్చేసి మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అండి. ఇది ఉపగ్రహాలను ప్రవేశపెడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అంగారక గ్రహం గురించి ఇచ్చారు. 24 సెప్టెంబరు 2014న అంగారక గ్రహ వాతావరణము స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ను మార్స్ ఆర్బిటరీ మిషన్ అండి. మామ్ అనేసి మనకు ఇంతకు ముందు కూడా అబ్రివేషన్ అడిగారు. మార్స్ ఆర్బిటరీ మిషన్ అన్నమాట.
అంగారక కక్షకు చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఏది అంటే ఇస్రో అండి. ఇస్రో వచ్చేసి మనకు మంగళయాన్ అనేటటువంటి ఆర్బిటరీ మిషన్ వచ్చేసి అంగారక గ్రహం పైన అయితే వీళ్ళు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ గ్రహ శకలాలను చూసుకున్నట్లయితే గ్రహాలు ఉపగ్రహాలే కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు కూడా ఉంటాయండి. సో వీటిని వచ్చేసి మనము గ్రహ శకలాలు అనేసి చెప్తాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ గ్రహ శకలాలు అనేది మనకు ఎక్కడ కనిపిస్తాయంటే అంగారక గ్రహము, బృహస్పతి కక్షల మధ్య మాత్రమే మనకు ఈ గ్రహ శకలాలు అనేటివి కనిపిస్తాయండి. ఈ గ్రహ శకలాలు వచ్చేసి చాలా సంవత్సరం క్రితం పేలిన గ్రహం యొక్క భూభాగాలు అని శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడడం జరిగింది. సో ఈ గ్రహ శకలాలు అనేటివి మనకు ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి? అంగారక గ్రహము, బృహస్పతి కక్షల మధ్య. నెక్స్ట్ వచ్చేసి ఉల్కలు, అంటే అవి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను వచ్చేసి ఉల్కలు అంటారండి. సో ఇవి అప్పుడప్పుడు భూమి పైన పడుతూ ఉంటాయి. నెక్స్ట్ తోకచుక్క గురించి చూద్దాము. హేలీ తోకచుక్క వచ్చేసి ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి అయితే భూమికి దగ్గరగా వస్తుందండి. సో ఇది చివరిసారిగా 1986లో వచ్చింది. మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుందంటే 2061వ సంవత్సరంలో మనకు ఈ హేలీ తోకచుక్క అనేది భూమికి దగ్గరగా వస్తుందండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గరగా వస్తుంది? 76 సంవత్సరాలకు. ఇది లాస్ట్లో ఎప్పుడు వచ్చిందంటే 1986లో వచ్చిందండి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే 2061వ సంవత్సరంలో కనిపిస్తుంది. నెక్స్ట్ గెలాక్సీ అనేసి ఇచ్చారండి. గెలాక్సీ అనేది ఒక అనేక నక్షత్రాలతో కూడినటువంటి పెద్ద సమూహాన్ని వచ్చేసి గెలాక్సీ అంటారండి. మన సౌర కుటుంబము ఈ గెలాక్సీలో ఒక భాగము. దీనినే పాలపుంత అనేసి కూడా పిలుస్తారండి. గెలాక్సీనే పాలపుంత అనేసి కూడా పిలవడం జరుగుతుంది. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువల్ల దీనిని ఆకాశగంగా అనేసి కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓన్లీ టెక్స్ట్ బుక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే చాలామంది టెక్స్ట్ బుక్ లేదు అంటున్నారు కదా, సో వాళ్ళందరి కోసం అనమాట. సో వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సెకండ్ లెసన్ కూడా చూద్దాము. సెకండ్ లెసన్ వచ్చేసి మనకు గ్లోబు భూమికి నమూనాలండి. సో ఈ లెసన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ చూద్దాము. ఈ లెసన్లో మనకు ఎక్కువగా నేర్చుకోవాల్సినవి ఏంటంటే ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళాలండి. అక్షాంశాలు, రేఖాంశాల గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ భూమికి ఉండేటటువంటి చలనాలు వచ్చేసి మనకి ఏవండి? భూభ్రమణము, భూ పరిభ్రమణము. అలాగే భూభ్రమణం వల్ల మనకి ఏమి ఏర్పడతాయంటే పగలు రాత్రి ఏర్పడుతుంది. భూ పరిభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయంటే ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు, ఇవన్నీ భూమి యొక్క పరిభ్రమణం వల్ల ఏర్పడతాయండి. సో ఇవి ఎలా ఏర్పడతాయి, ఏ రోజు ఏర్పడతాయి అనేసి మనము ఈ లెసన్లో చూద్దాం. సో భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారండి. భూమి గుండ్రంగా ఉందని ఏ శతాబ్దంలో చెప్పారు? 15వ శతాబ్దంలోనే చెప్పడం జరిగిందనమాట. అందువల్ల గ్లోబును వచ్చేసి భూమికి ఒక ఖచ్చితమైన నమూనాగా చెప్తారు. భూమికి ఒక ఖచ్చితమైన నమూనా ఏదండి? గ్లోబు. ఇది కూడా అడిగారండి ఇంతకు ముందు టెట్లో. భూమికి ఒక ఖచ్చితమైన నమూనా ఏది అంటే గ్లోబ్. నెక్స్ట్ భూమి యొక్క అక్షం వచ్చేసి పక్కకు వాలి ఉన్న గ్లోబ్లో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దానినే అక్షము అంటారు. సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మనము అక్షము అంటారండి. సో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అనమాట. సో భూమిలో గ్లోబు పడమర నుండి తూర్పునకు తన అక్షం పైన తిరుగుతుంది. ఎక్కడి నుంచి తిరుగుతుందండి? పడమర నుంచి తూర్పుకు తిరుగుతుందండి. ఇది కూడా అడిగారండి. భూమి వచ్చేసి మనకు ఏ వైపు నుంచి ఏ వైపుకు తిరుగుతుంది అనేసి కూడా అడగడం జరిగింది. పడమర నుంచి తూర్పుకైతే తిరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పురాతన ఖగోళ గ్లోబును వచ్చేసి
1492లో మార్టిన్ బైహెమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించాడనమాట. ప్రపంచంలో మొట్టమొదటి అతుకుల్లేని ఖగోళ గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు. ఈ గ్లోబల్ అనే పదం వచ్చేసి గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సో ఈ గ్లోబస్ అంటే అర్థం ఏంటండి? గోళము అని అర్థం. సో ఇది కూడా మనకు ఇంపార్టెంటేనండి. పురాతన ఖగోళ గ్లోబును వచ్చేసి 1492లో మార్టిన్ బైహెమ్ అయితే రూపొందించారనమాట. నెక్స్ట్ 1570లో వచ్చేసి టకీ ఆల్దిన్ అయితే రూపొందించడం జరిగింది. అలాగే మన ప్రపంచంలో మొట్టమొదటిగా అతుకుల్లేని గ్లోబును వచ్చేసి జహాంగీర్ సామ్రాజ్యంలోనే కనిపెట్టారు. నెక్స్ట్ ఈ గ్లోబల్ అనే పదం దేని నుంచి వచ్చింది? గ్లోబస్ అనే దాని నుంచి, గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. సో గ్లోబస్ అంటే అర్థం ఏంటి? గోళము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలుగా చేస్తూ ఒక ఊహారేఖ పోతుందన్నమాట. ఇక్కడ పోతుంది. సో దాన్ని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖను వచ్చేసి 0 డిగ్రీల అక్షాంశం అనేసి అంటారండి. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళము, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న దాన్ని వచ్చేసి దక్షిణార్ధగోళము అనేసి చెప్పడం జరుగుతుంది. సో భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీల అక్షాంశం అండి. అది మనకు అడ్డంగా అయితే పోతుందన్నమాట గ్లోబుకి. నెక్స్ట్ వచ్చేసి భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చును. వాటిని అక్షాంశాలు అంటారనమాట. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నప్పటికీ ఒకదానికొకటి ఎప్పుడూ కలవండి. అక్షాంశాలకు సంబంధించి మీకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కంపల్సరీగా గుర్తయితే పెట్టుకోండి. ఈ అక్షాంశాలు వచ్చేసి మనకు చూడ్డానికి ఒకే సమాంతరంగా ఉన్నప్పటికీ అవి ఎప్పటికీ కూడా కలవవు. అక్షాంశాలు వచ్చేసి భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీల నుంచి 90 వరకు, దక్షిణంగా 0 డిగ్రీల నుంచి 90 వరకు విస్తరించి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ధ్రువాలు తప్ప అక్షాంశాలు అన్నీ వృత్తాలే. నెక్స్ట్ ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశాలండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్లోబు లేక మ్యాప్ సాయంతో కింది పట్టికను పూరించండి అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ ఉత్తర ధ్రువము అంటే 90 డిగ్రీస్ అండి. మనకు ఆల్రెడీ కింద అయితే ఇచ్చారు, చూద్దాము. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూడండి. ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖ, భూమధ్య రేఖ, వీటికి ఎన్ని డిగ్రీలు ఉంటాయనేసి అడిగారు. సో అవి మనకు కిందనే ఉన్నాయండి. సో భూమధ్య రేఖ ఎన్ని డిగ్రీలు అండి? 0 డిగ్రీల అక్షాంశము. సో కర్కట రేఖకు వచ్చేసి 23.5 డిగ్రీ ఉంటుంది. నెక్స్ట్ ఆర్కిటిక్ వలయం వచ్చేసి 66.5 డిగ్రీలు, ఉత్తర ధ్రువం వచ్చేసి 90 డిగ్రీస్ అండి. సో కింద కూడా మనకు మకర రేఖ ఉంటుందండి. భూమధ్య రేఖకు కింద మకర రేఖ, పైన కర్కట రేఖ ఉంటుందన్నమాట. మకర రేఖ కూడా 23.5 డిగ్రీలు, అంటార్కిటిక్ వలయం వచ్చేసి 66.5, దక్షిణ ధ్రువం వచ్చేసి 90 డిగ్రీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను వచ్చేసి అక్షాంశాలు అంటారండి. అక్షాంశం వచ్చేసి మనకు లాటిట్యూడ్ అనే పదం అనే లాటిన్ పదానికి చెందిందనమాట. లాటిట్యూడ్ అనే పదం. సో లాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే వెడల్పు, మందము, పరిధి, పరిమాణము ఇవన్నీ కూడా వస్తాయి. లాటిట్యూడ్ అంటే ఏమేమి వస్తాయండి? వెడల్పు, మందము, పరిధి, పరిమాణము. నెక్స్ట్ రేఖాంశాల గురించి చూద్దామండి. ఇక్కడ మనకు గ్లోబ్ మీద అక్షాంశాలు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనము చూస్తాము. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. వీటిని రేఖాంశాలు అనేసి పిలుస్తామండి. సో ఇలా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని కూడా మనము రేఖాంశాలు అనేసి పిలుస్తాము. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అనేసి కూడా పిలుస్తారండి. రేఖాంశాలకు మరొక పేరేంటి? మధ్యాహ్న రేఖలు. 0 డిగ్రీల రేఖాంశాన్ని వచ్చేసి ముఖ్య రేఖాంశము లేక ప్రామాణిక రేఖాంశం అంటారండి. సో ఈ 0 డిగ్రీల రేఖాంశాన్నే గ్రీనిచ్ రేఖాంశము అంటారండి. గ్రీనిచ్ రేఖాంశము. అలాగే ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ అనేసి పిలుస్తారండి. సో మీకు
0 డిగ్రీల రేఖాంశము 0 డిగ్రీల రేఖాంశం అని అడిగితే అది ఏంటిదండి? గ్రీనిచ్ రేఖాంశము లేక ప్రామాణిక రేఖాంశము లేదా ముఖ్య రేఖాంశము అనేసి పిలుస్తాము. అలాగే 180 డిగ్రీస్ ఉందనుకోండి, 180 డిగ్రీస్ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తామండి. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేసి చెప్తాము. సో ఇది మనకు ఈ రెండు రేఖలు అంటే మనకు గ్రీనిచ్ రేఖాంశము అలాగే ఈ అంతర్జాతీయ దినరేఖ ఈ రెండు రేఖల ఆధారంగా భూమి 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని వచ్చేసి తూర్పు అర్ధగోళం అంటారండి. పశ్చిమంగా ఉండేటటువంటి అర్ధగోళాన్ని వచ్చేసి పశ్చిమ అర్ధగోళం అనేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధ ఉత్తరాలను రేఖాంశాలు అంటారు. లాంగిట్యూడ్స్ అండి. ఇందాక లాటిట్యూడ్స్ మనం విన్నదనమాట. సో ఇది లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ అనేది లాటిన్ పదమే అండి. సో దీనికి అర్థం ఏంటంటే నిడివి, వ్యవధి, పొడవు అండి. సో లాటిట్యూడ్ అంటే వేరండి, లాటిట్యూడ్కి వేరు, లాంగిట్యూడ్కి వేరండి. గుర్తుపెట్టుకోండి, లాంగిట్యూడ్ అంటే నిడివి, వ్యవధి, పొడవు అనేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ చూద్దాము. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, 180 డిగ్రీస్ ఉండేటటువంటి రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా చెప్తాము. నెక్స్ట్ అక్షాంశాల గురించి, రేఖాంశాల గురించి మనకు డిఫరెన్సెస్ ఇచ్చారండి. అక్షాంశాలు వచ్చేసి ఒకదానికి ఒకటి ఎప్పటికీ కూడా కలవవు, ఇవి సమాంతరంగా ఉంటాయి. సో రేఖాంశాలను ఏమని పిలుస్తారండి? మనకు మధ్యాహ్న రేఖలు అనేసి కూడా పిలుస్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయి అనేటటువంటి పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. సో మిగతా కావాలి అనుకుంటే ఒకసారి వీడియోని వచ్చేసి స్లోగా పెట్టుకొని చూసుకోండి. టెక్స్ట్ బుక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే ప్రాక్టీస్ అయితే ఒకసారి చదువుకోవాలి అంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ భూమి యొక్క చలనాల గురించి చూద్దామండి. ప్రాథమికంగా భూమికి వచ్చేసి 2 రకాలైనటువంటి చలనాలు ఉంటాయండి. సో అవి ఏంటి? భ్రమణము మరియు పరిభ్రమణం అండి. భూమి తన అక్షం పైన తాను ఎటువైపుకు తిరుగుతుందంటే పడమర నుంచి తూర్పుకు తిరుగుతుందండి. 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుందన్నమాట. సో భూమి తన అక్షంపై తాను ఏ వైపు నుంచి ఏ వైపుకు తిరుగుతుందండి? పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందన్నమాట. సో దీనిని ఏమంటాము? మనము భూభ్రమణము అంటాము. సో భూభ్రమణం వల్ల మనకు ఏమి ఏర్పడతాయండి? రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు భూభ్రమణం వలన రాత్రి పగళ్ళు ఏర్పడతాయి కదా. భూభ్రమణ సమయంలో భూమి తన అక్షం పైన తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళం పైన ఉన్నట్లయితే దానిపైన సూర్యుడి కాంతి పడి మనకు ఉదయం అవుతుందండి. మిగిలిన అర్ధ భాగంలో చీకటిగా ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా, మనకు భూభ్రమణం వల్ల రాత్రి పగళ్ళు ఒక సైడ్ తిరిగినప్పుడు ఏంటంటే సూర్యుడి కాంతి భూమి మీద పడుతుంది, అందువల్ల మనకు పగలు అనేది ఏర్పడుతుంది. ఇంకొక వైపు ఏంటంటే చీకటిగా ఉంటుంది కాబట్టి ఇంకొక వైపు వచ్చేసి రాత్రి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి మొత్తం వచ్చేసి 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు అండి. అంటే సుమారు 24 గంటలు అంటే ఒక రోజు పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు భూ పరిభ్రమణం గురించి చూద్దామండి. భూమి తన అక్షం పైన తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావటాన్ని ఏమంటాము? భూ పరిభ్రమణం అంటాము. సో భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి మార్గాన్ని ఏమంటారండి? కక్ష అంటారు. ఇది మనకు ఎలా ఉంటుందంటే దీర్ఘవృత్తాకారంలో ఉంటుందన్నమాట. సో ఈ కక్ష పొడవు ఎంత ఉంటుందంటే 965 మిలియన్ల కిలోమీటర్లు ఉంటుందండి ఈ భూ కక్ష పొడవు. నెక్స్ట్ ఖచ్చితంగా అంటే భూ పరిభ్రమణానికి 1 సంవత్సర కాలం పడుతుందండి. అంటే 365 ఒక పావు రోజు సమయం అయితే పడుతుందన్నమాట. సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన పావు రోజు 4 సంవత్సరాలకు ఒకసారి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటారండి. సో లీప్ సంవత్సరంలో మనకు ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటాయండి. అలాగే ఫిబ్రవరి నెలకు 29 రోజులు వస్తాయి లీప్ సంవత్సరంలో.
సో సాధారణ సంవత్సరంలో వచ్చేసి ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 28 రోజులు మాత్రమే ఉంటాయి. సో చూసారు కదా, భూ పరిభ్రమణం అండి, ఇది భూ పరిభ్రమణానికి సంబంధించి. సో జూన్ 21వ తారీఖున వచ్చేసి మనకు కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయండి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఉత్తరార్ధగోళంలో సూర్యుని వైపు వంగి ఉన్నట్లు ఉంటుంది కాబట్టి మనకు కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయండి జూన్ 21వ తేదీన. నెక్స్ట్ జూన్ 21వ తేదీ పగటి కాలం అత్యధికంగా, రాత్రి నిడివి అనేది తక్కువగాను ఉంటుంది. సో దీన్ని వచ్చేసి వేసవి అయనాంతం అనేసి పిలుస్తారండి. డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. సో చూసారు కదా, 6 నెలల్లో ఫస్ట్ ఒక 6 నెలలు చూసుకున్నట్లయితే మనకు జూన్ 21న వచ్చేసి మనకు కర్కట రేఖ మీద పడతాయండి. అదే డిసెంబర్ 22న వచ్చేసి మనకు మకర రేఖ మీద సూర్యకిరణాలు వచ్చేసి నిట్ట నిలువుగా పడతాయి. దీన్ని వచ్చేసి శీతాకాల అయనాంతం అంటామండి. దీన్ని వేసవి అయనాంతం అనేసి పిలుస్తాము. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడినట్లయితే దాన్ని వేసవి అయనాంతం అంటాము. అలాగే డిసెంబర్ 22న మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయండి. దాన్ని శీతాకాల అయనాంతం అనేసి పిలుస్తాము. నెక్స్ట్ విషువత్తులను గురించి చూద్దాము. మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన నిట్ట నిలువుగా పడతాయండి. భూమధ్య రేఖ పైన అండి. కాబట్టి ఆ తేదీలో భూమి అంతటా రాత్రి అలాగే పగలు సమానంగా ఉంటాయన్నమాట. ఈ 2 తేదీలను విషువత్తులు అంటారు. మార్చి 21, సెప్టెంబర్ 23న ఈ 2 తేదీలను విషువత్తులు అంటారు. ఎందుకు అంటే సేమ్ పగలు ఎంతైతే ఉంటుందో రాత్రి కూడా అంతే టైం అయితే ఉంటుందండి. సో ఈ భూభ్రమణము మరియు భూ పరిభ్రమణం వలన రాత్రి పగలులో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయి. ఋతువులలో మార్పులు అనేది దేని వలన సంభవిస్తాయండి? భూ పరిభ్రమణం వల్ల అండి. భూభ్రమణం వల్ల మనకు రాత్రి పగలు ఒక్కటి మాత్రమే మారుతుందండి. ఈ భూ పరిభ్రమణం వలన ఋతువులు, విషువత్తులు ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ గ్రహణాలు అనేసి ఇచ్చారండి. మనకు 2 గ్రహణాలు అయితే ఉన్నాయండి. అవి ఏంటంటే సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అన్నమాట. సో సూర్యగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుందన్నమాట. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుని నీడ భూమి ఉపరితలం పైన ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం వచ్చేసి మనకు అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుందండి. సో మనకు సూర్యగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడండి, అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాదాపుగా సూర్యగ్రహణము అమావాస్య రోజే ఏర్పడుతుంది, కానీ అన్ని అమావాస్యల్లో ఏర్పడదు. నెక్స్ట్ చంద్రగ్రహణం చూసుకున్నట్లయితే మనకు చంద్రుడు వచ్చేసి ఎప్పుడంటే సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. ఈ చంద్రగ్రహణం అనేది మనకు పౌర్ణమి సమయాలలోనే ఏర్పడుతుంది, కానీ అన్ని పౌర్ణమిలలో ఏర్పడదు. చూసారు కదా, సూర్యగ్రహణం వచ్చేసి మనకు అమావాస్య రోజున, చంద్రగ్రహణం వచ్చేసి మనకు పౌర్ణమి రోజున సంభవిస్తుందండి, కానీ అన్ని పౌర్ణమిలలో సంభవించదు. సో అవి గుర్తుపెట్టుకోండి డిఫరెన్సెస్. నెక్స్ట్ క్రిస్టమస్ వేడుకలు వచ్చేసి ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో జరుపుకుంటారు. ఇవి కూడా మనల్ని చాలాసార్లు అడిగారండి. వేసవి కాలంలో క్రిస్టమస్ జరుపుకునేటటువంటి దేశం ఏది అని. ఆస్ట్రేలియా అండి, ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు గ్లోబ్కి సంబంధించిందండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ కూడా చూద్దాము. వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీకు లెసన్ వెంటనే ప్రాక్టీస్ బిట్స్ కూడా పెడతానండి. మీరు లెసన్ క్లియర్గా చదివేసి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే గుర్తుండేటట్లు చదువుకోండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసి మనకు పటాలండి. పటాలకు సంబంధించి మనము ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. పటాలంటే మనకు ఈ లెసన్లో ఏమేమి ఉంటాయి? ఎక్కువగా దిక్కులు, స్కేళ్ళు, చిహ్నాలు, రంగులు,
అలాగే మనకు పటాలు అంటే ఎన్ని రకాలు ఉంటాయండి? 3 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశక పటాలు అనమాట. సో ఈ 3 అంటే ఏంటో మనము ఈ లెసన్లో నేర్చుకుంటాము. చూద్దామండి. దీంట్లో ఫస్ట్ చిత్తుపటం అంటే ఏంటో చూద్దామండి. చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించకుండా గుర్తు ఉన్న దానిని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తే దాన్ని చిత్తుపటం అంటామండి. దీంట్లో స్కేల్ కానీ దిక్కులు కానీ మెజర్మెంట్స్ కానీ ఏముండవు. నెక్స్ట్ పటము అంటే మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా చూపడానికి ఉపయోగించేదాన్ని మనము పటము అనేసి చెప్తాము. దీంట్లో మనకు దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులో ముఖ్యమైన అంశాలు. పటం అంటే మనము క్లియర్ కట్గా స్కేలు, దిక్కులు ప్రతి ఒక్కటి కూడా చూస్తామండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పటంలోని ముఖ్యమైన అంశాలు ఏంటో చూసాం కదా. దిక్కులు కంపల్సరీ చూసుకుంటారు. నెక్స్ట్ స్కేల్ అనేది ఉండాలి. నెక్స్ట్ చిహ్నాలు అనేటివి ఉండాలి. రంగులు కూడా ఉండాలండి. సో నెక్స్ట్ దిక్కులు చూద్దాము. మనకు మొత్తం ఎన్ని దిక్కులు ఉన్నాయంటే 4 దిక్కులు అయితే ఉన్నాయండి. అవి అందరికీ తెలిసిందే. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఇవన్నీ మనకు 4 దిక్కులకు 4 మూలలు అనేసి ఉంటాయన్నమాట. 4 దిక్కులు ఏంటి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనమాట. వీటికి మధ్యలో ఉంటాయి ఇవి. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఇవి మనకు మధ్యస్థంగా ఉండేటటువంటి దిక్కులు అనమాట. మూలలండి. మూలలు, దిక్కులకి మధ్యలో ఈ మూలలు అనేటివి ఉంటాయి. సో వీటి సహాయంతో మనము ఏ ప్రాంతాన్నైనా కనుక్కోవచ్చండి ఈజీగా. నెక్స్ట్ 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ అనే దాన్ని ఉపయోగిస్తామండి. మనము స్కేల్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే 2 ప్రాంతాల మధ్య మనకు ఎంత దూరం ఉండేది అనేది చూడడానికి స్కేల్ని అయితే వాడతాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిహ్నాలు, ఇవి పటంలోని 3వ అంశం అండి. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైళ్ళు ఇవన్నీ చూడడానికి మనము కొన్ని చిహ్నాలను అయితే వాడుతూ ఉంటాం అన్నమాట పటాలలో. అవి ఏంటి అంటే ఇక్కడ మనకు చిహ్నాలు అనేసి ఇచ్చారు కదా. ఇవి కూడా ఒక్కోసారి క్వశ్చన్లలో అడుగుతుంటారండి. ఇలాంటి చిహ్నం ఇచ్చేసి కింద బ్రాడ్ గేజ్ రైలు, కచ్చా రోడ్ల, పక్కా రోడ్ల ఇలాంటివి ఇస్తారనమాట. సో మనకు బ్రాడ్ గేజ్ రైలు అంటే చిహ్నం అనేది ఇలా ఉంటుందండి, గుర్తు. కచ్చా రోడ్లు అంటే ఇలా ఉంటుంది. పక్కా రోడ్లు అంటే ఇలా చెట్లకు సంబంధించి ఇల్లు, నది, మసీదు, చర్చి, దేవాలయము, పాఠశాల, పోలీస్ స్టేషను, నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైల్వే స్టేషను, పోస్ట్ ఆఫీసు, ఇవన్నీ కూడా మనకు పటాలలో ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కానీ ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయని తెలిపేటప్పుడు ఇలాంటి చిహ్నాలను అయితే వాడతారండి. నెక్స్ట్ పటాలను తయారు చేసే వాళ్ళని వచ్చేసి కార్టోగ్రాఫర్లు అనేసి పిలుస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, పటాలను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు? కార్టోగ్రాఫర్లు అనేసి పిలుస్తారు. పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారండి? అట్లాస్ అనేసి పిలుస్తారు. అంటే కొన్ని పటాలు ఉంటాయి కదా, రకరకాల పటాలు, వాటి యొక్క సంకలనాన్ని ఏమంటాము? అట్లాస్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ది సో రంగులు లేదా నమూనాలు కదా. నెక్స్ట్ది రంగులలో ఏంటంటే మనకు నీలం రంగు వచ్చేసి దేన్ని సూచిస్తుందంటే జలభాగాలను చూపిస్తుందండి. అక్కడ నదులు కానీ, సముద్రాలు కానీ, మహాసముద్రాలు కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని చూపించడానికి నీలం రంగును అనేది వాడతారు. ఆకుపచ్చ రంగు అంటే మైదానాలు, పల్లపు భూములు కానీ, ఫారెస్ట్లను చూపించేటప్పుడు కానీ ఆకుపచ్చని యూజ్ చేస్తారు. పీఠ భూములను చూపించేటప్పుడు పసుపు రంగును చూపిస్తారండి. పర్వతాలను చూపించేటప్పుడు గోధుమ రంగునైతే వాడడం జరుగుతుంది. సో ఇది భౌతిక పటాలలో వాడేటటువంటి రంగులండి. అదే విషయ నిర్దేశక పటాలలో ఉపయోగించేటప్పుడు వచ్చేసి ఎక్కువ తీవ్రత అంటే కరువు సంబంధించిన లేకపోతే పంటల నష్టం కానీ తెలియజేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారనమాట. ఎక్కువ తీవ్రత ఉంటే అలా ఒక మాదిరి తీవ్రత, తక్కువ తీవ్రత, అతి తక్కువ తీవ్రత ఉంటే మనకు ఇలా సింబల్స్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ కొన్ని విషయ నిర్దేశిత పటాలలో రంగులకి బదులుగా దిద్దడము, గీతలు వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు. సో మనకు పటాలు కంపల్సరీగా ఎన్ని రకాలు ఉంటాయనేసి ఇచ్చారంటే 3 రకాలండి.
అవి రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు అన్నమాట. సో ఫస్ట్ రాజకీయ పటాలంటే ఏంటో చూద్దాము. రాజకీయ పటాలంటే మన రాష్ట్రానికి సంబంధించి కానీ, గ్రామానికి సంబంధించి, జిల్లాకు సంబంధించి అసలు ఏమేమి ఉంటాయి, ఏ రాష్ట్రాలు, ఏ జిల్లాలు, ఇవన్నీ తెలిపే వాటిని వచ్చేసి మనము రాజకీయ పటాలు అనేసి అంటామండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే, ఆసియా ప్రపంచంలో పెద్ద ఖండం కాగా భారతదేశం అందులో ఒక భాగం అన్నమాట. భారతదేశము పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది. సో చూసారు కదా, ఆసియా వచ్చేసి మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం అండి. దాంట్లోనే భారతదేశం ఉందన్నమాట. సో భారతదేశం యొక్క భూ సరిహద్దులు ఏవి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ ఇవి మనకు భూ సరిహద్దులు. నెక్స్ట్ భౌతిక పటాల గురించి చూద్దాం. ఇందాక చూసాం కదా, రాజకీయ పటాలంటే మనకు రాష్ట్రం ఏది, జిల్లాలు ఏవి, వీటి గురించి తెలియజేస్తుందండి. భౌతిక పటాలంటే ఏంటంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తే వాటిని భౌతిక పటాలు అనేసి చెప్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకు విషయ నిర్దేశిత పటాలండి. విషయ నిర్దేశిత పటాలంటే ఈ పటాలను భూమి వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతము, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు ఇటువంటి కొన్ని నిర్దిష్ట అంశాలను వివరించడానికి మనకు విషయ నిర్దేశిత పటాలను అనేటి వాడతామండి. నెక్స్ట్ సో స్కేల్ ఆధారిత పటాలు వచ్చేసి మనకు 2 రకాలు ఉంటాయండి. పెద్ద తరహా పటాలు అలాగే చిన్న తరహా పటాలని. పెద్ద తరహా పటాలంటే చిన్న చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయండి. వీటినే భూ సరిహద్దు తెలిపే పటాలు అనేసి చెప్తాము. పటాలు అలాగే భూ నైసర్గిక పటాలుగా విభజించారనమాట. భూ సరిహద్దులను తెలిపే పటాలు అంటే వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా, భూ నైసర్గిక పటాలంటే భూమి ఉపరితలం యొక్క వివరాలను తెలుపుతాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి, పెద్ద తరహా అంటే పెద్ద ప్రాంతాల గురించి చెప్తాయి కదా అనేసి. కొంతమంది ఇంతకుముందు నేను చేసిన వీడియోలలో పెట్టారు. సో పెద్ద తరహా పటాలంటే చిన్న ప్రాంతాల గురించి తెలియజేస్తాయండి. చిన్న తరహా పటాలంటే పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. అంటే ప్రపంచం గురించి, ఖండాల గురించి, దేశాల గురించి తెలియజేస్తాయి అన్నమాట. సో ఈ చిన్న తరహా పటాలు ఎన్ని రకాలంటే 2 రకాలండి. గోడ పటాలు, అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయండి. వాటిని తరగతి గదిలో బోధన కొరకు, పరిపాలనా పరంగానూ ఉపయోగిస్తారు. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను చూపుతాయి. అట్లాస్ అంటే ఏంటంటే మనకు చిన్న బుక్లో మనకు సోషల్లో చదువుకోవడానికి ఇస్తారు కదా, అవి చిన్నగా ఉంటాయి అన్నమాట. అవే గోడ పటాలంటే మనకు పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్ పటాలకు సంబంధించి అవి అండి. నెక్స్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. GPS అనగా ప్రస్తుతం మన విశ్వంలో ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. GPS అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఏంది అనేది, ఏ ప్లేస్లో ఉండేది అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తామండి, గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసి. నెక్స్ట్ వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలో అన్ని భౌగోళిక ప్రాంతాలను, ప్రదేశాలు గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు అన్నమాట. సాంప్రదాయిక పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ విహంగ వీక్షణ చేయవచ్చు. సో అంటే మనం మ్యాప్స్ని యూజ్ చేసి ఆ ప్రదేశంలో ఏముంది ఏంటి అనేసి కూడా మనకు ఈ కాలంలో క్లియర్గా అయితే చూస్తున్నాం కదా. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. సో ఇది మనకు పటాలకు సంబంధించి, అలాగే గ్లోబ్కి సంబంధించి, నెక్స్ట్ మన సౌర కుటుంబానికి సంబంధించి అండి. మొత్తము 3 లెసన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కవర్ అయితే చేశాను. సో వీడియో వచ్చేసి మీకు ఫాస్ట్గా అనిపిస్తే కొంచెం స్లోగా మీరు సెట్టింగ్స్ మార్చుకొని చూడండి.
అలాగే మీకు ఏమైనా క్లియర్గా చదువుకోవాలంటే టెక్స్ట్ బుక్ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే చదువుకోండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ 3 లెసన్స్కి సంబంధించి మొత్తము ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి డిఎస్సి క్లాసెస్ వీడియోస్ అన్నీ అయితే ఉన్నాయండి. సో చూస్తున్న వారైతే మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ అయితే చేయండి.